ఇందాకట మనం చూసాం కదండి సామాన్య వాక్యాల్లో రకాలని. ఇక్కడ ఒకటోది ఏంటంటున్నాడంటే అతడికి మంచి జరుగుగాక. అంటే అక్కడ ఆశీర్వచనం తెలుపుతున్నారు మొదటి వాక్యంలో. కాబట్టి అది ఆశీర్వాదక వాక్యం అన్నా ఆశీర్వాదక వాక్యం అన్నా ఒకటే. అదనమాట ఫస్ట్ది. రెండోది ఇటువైపు నీవు రావద్దు అంటే ఏంటంటే చేయకూడని పని, అంటే ప్రొహిబిటెడ్ అంటారు, అంటే నిషిద్ధము. కాబట్టి ఇవన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. రావద్దు, చెట్లను నరకవద్దు, అల్లరి చేయవద్దు, ఇవన్నీ కూడా నిషేధార్థక వాక్యం. కాబట్టి రెండోది నిషేధకం. అట్లాగే మూడోది ఎల్లమ్మ ఆ పని చేయగలదు అంటే ఏంటంటే ఆమె దగ్గర సామర్థ్యం ఉంది, అంటే చేయగలిగినటువంటి సత్తా ఉంది. కాబట్టి మూడోది సామర్థ్యార్థక వాక్యం అని అంటారు. తర్వాత మీరు మా ఇంటికి రావచ్చు అనేది నాలుగోది అనుమత్యార్థక వాక్యం. 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావంటే ప్రశ్నార్థక వాక్యం. అందరూ బయటికి వెళ్ళండి అనేది